03. మీరు ఆర్మీ పర్సనా సార్? కాదండి, ఇప్పుడు వెళ్ళే కంపెనీలో పనిచేస్తాను. ఓకే, బట్ మీ ఏజ్కి మీరు చాలా ఫిట్ ఉన్నారు. అయ్యో, ఐ మీన్ లైక్ మేబీ ఇట్ మే సీమ్ సో, బట్ యా యూ లుక్ వెరీ ఫిట్. లెఫ్ట్. నేను కూడా ఒక ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అనమాట. ఐఎమ్ సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్. సో యా ఐ కెన్ అండర్స్టాండ్. ఐ మీన్ ఆ స్ట్రక్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది. ఓకే ఫైన్. కొంచెం బెటర్గా ఉండేవాడిని. సార్ 1 year బ్యాక్ 2 times కంటిన్యూస్గా ఆపరేషన్ అయ్యి 6 నెలలు బెడ్ రెస్ట్. అయ్యో, దానివల్ల మేబీ లెఫ్ట్ ఇట్ స్లో డౌన్ ఆర్ మేబీ కొంచెం లావ్ అయ్యా. ఓకే, అదర్వైజ్ ఇంకా లీన్గా ఉంటుండేమో కదా సార్. బట్ హౌ ఓల్డ్ ఆర్ యూ సార్? ఐ మీన్ 57.5. ఓకే, నెక్స్ట్ మేలో రిటైర్మెంట్. ఓకే. నేను కూడా కొత్తగానే క్యాబ్ నడపడం స్టార్ట్ చేసిన సార్. ఇది నా సెకండ్ డే. మేబీ మీరు నా థర్డ్ ప్యాసింజర్ అనుకున్నాను. అంటే క్యాబ్ కొత్తగా ఉంది. క్యాబ్ కొత్తగా ఉంది అండ్ యూజువల్గా డిజైర్లు ఇవి వాడతారు కదా, ఈ కార్ ఎందుకు వాడుతున్నారు అని అడుగుతున్నారు అందరు. అడిగేవాడిని మీరు అంత లోపల. నేను కూడా కార్పొరేట్ ఎంప్లాయీని అనమాట. సో యా, అంటే మీరు ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ అయినప్పుడు నేను సర్టిఫికేషన్ చేసిన అనమాట. లాస్ట్ ఇయర్ గోల్డ్ జిమ్ అని ఒక ఫ్రాంచైజ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. లెఫ్ట్కి వెళ్ళాలి. ఓకే సార్, వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ చేసుకొని పెట్టుకున్నాం. యూజువల్గా ఏమవుతుందంటే కార్పొరేట్స్లో కూడా మీరు అంటే లైక్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అ డాగ్స్ లైఫ్. ఐ మీన్ లైక్ యూ వేకప్, లాగిన్ చేయాలా, లాగౌట్ చేయాలా, అండ్ వీటన్నిటితో కాకుండా లెట్స్ సే నేను నా లైఫ్లో ఏం చేస్తున్నాను ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది నాకు నచ్చిన పనులు చేస్తున్నానా లేదా అని. ఎందుకంటే ఇవాళ మనం బతుకున్నాం, రేపు ఏమవుతుందో తెలియదు. బట్ ఇవి అన్నిటి మధ్యలోనే కదా లైఫ్ జరిగేది మనకి. సో ఆ ప్రాసెస్లో సరే నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం, నాకు బైకింగ్ అంటే ఇష్టం. సో నేను నాదో ఒక బైక్ ఉంది. ఐ హ్యావ్ డిసైడెడ్ టు డూ ఆల్ ఇండియా ట్రిప్. సో ఐ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్. సో మేబీ లైక్ ఇది కూడా మనుషుల్ని కలవాలని ఒక ఆశతో స్టార్ట్ చేసింది. దిస్ ఇస్ వన్ యాక్టివిటీ వేర్ యూ విల్ కమ్ టు నో చాలా మంది కలుస్తున్నారు. డిఫరెంట్ పీపుల్ ఇన్ ఏ గివెన్ డే. యప్, విత్ డిఫరెంట్ మూడ్స్. యా దట్ ఈస్ ఆల్సో దేర్. మనం పాజిటివ్గా చూస్తున్నాము, నెగిటివ్స్ కూడా మేబీ లైక్ will be tested to the core, your pinnacle in the sense you will get your BP will go to 200, will come to 70 also. But hopefully at sir, the end if you can take it, it definitely makes you a better person. Yeah, I mean being on the road itself is a patience test. I mean but physical patience traffic test చేస్తుంది. So maybe it is day 2 కదా, I am enjoying it. అదే because like నా ఎక్సైట్మెంట్ అయితే పీపుల్ తో ఉంటుంది. మీకు ఇంకొక 2 weeks 3 weeks దాని తర్వాత ఒక టఫ్ కస్టమర్ వచ్చి గొడవ పెట్టుకునేంత వరకు ఉంటుంది. అది ప్లస్ ఈ రోజు చూసిన ప్లేస్ కాకుండా రేపు వేరే ప్లేస్కి వచ్చినంత వరకు ఉంటుంది. రోజు ఇవే రోడ్ల మీకు ఈ 2-3 ట్రిప్లు ఇదే లైన్లో పడ్డాయి అనుకోండి. ఐ ఫీల్ ఇట్స్ అ గేమ్ ఆఫ్ పర్స్పెక్టివ్. అంతే. సో ఇప్పుడు నేను దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళగలిగితే. ఏ వెహికల్ అండి ఇది? ఇది మారుతి సుజుకి ఫ్రాన్స్ సార్. ఎంత పడిందండి ఇది? ఇది 10 lakhs సార్. మీరు దేంట్లో చేసేవాళ్ళు? చేస్తున్నాను, నా 11 o'clock లాగిన్ ఉంది. దేంట్లో అంటే మా ఆర్గనైజేషన్లో అయ్యే టెక్ చేంజెస్ ఉంటాయి కదా, టెక్నాలజీ చేంజెస్. మీ ఆర్గనైజేషన్ మేము ఇంటర్నల్లో చేస్తున్నాము, బట్ వీఆర్ ఇన్ టు కన్సల్టింగ్ యాజ్ వెల్. బాగుంటుంది సార్ ప్రొఫైల్, చాలా ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్ అనమాట. యాక్చువల్లీ ఐ హావ్ వర్క్ ఫర్ అమెజాన్ ఫర్ 6 years. సో ఐ వాజ్ ఇన్ టు హెచ్ఆర్. 2022లో ఒక రోజు నేను బెడ్ నుంచి లేచి వీడి కోసం ఏంది నేను పనిచేసేదని వదిలేసిన జాబ్. సో ఫర్ 1 year I wanted to think, okay fine, I am living a life, but what do I want to do with my life? I thought for 1 year. ఆ మధ్యలో కూడా జాబ్స్ చేసినా నేను, బట్ దోస్ వర్ లైక్ స్మాల్ కంపెనీస్. ఒక పని ఏమవుతుంది అంటే మనం పెద్ద కంపెనీల కోసం వర్క్ చేసినప్పుడు చిన్న కంపెనీలతో మనకు సెట్ అవ్వదు. వాళ్ళు మాట్లాడే తీరు నచ్చదు, వాళ్ళు ఏదైతే బానిసత్వం ఆలోచిస్తారో. మనకి కూడా డబ్బులు ఇస్తుండే మనం బానిసలం అయితే కాదు కదా సార్. నేను ఒక సర్వీస్ని ఇస్తున్నా నీకు, దానికోసం మనకు డబ్బులు వస్తున్నాయి అంతే తప్ప దాన్ని మించిన రిలేషన్షిప్ అయితే ఏం లేదు. బట్ ఐవ్ సీన్ దట్ స్మాల్ బిజినెసెస్ దే ట్రీట్ యూ లైక్ ఎవరైనా వచ్చి అరిచేస్తారు, ఎలాగైనా మాట్లాడేస్తారు. ఐ డోంట్ లైక్ దట్ కల్చర్ మేబీ. సో యా, ఆ ప్రాసెస్ నుంచి వచ్చిన ఐడియాస్ ఇవన్నీ సార్. లెట్స్ సే నాకు ఫిట్నెస్ అంటే ఇష్టం ఉండే. సో ఐఎమ్ అ సర్టిఫైడ్ కిక్ బాక్సర్, సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్, అండ్ యా ఐఎమ్ అ యూట్యూబర్. లైక్ ఐ మేక్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. వచ్చి నాకు మనుషుల్ని కలవడం ఇష్టము,
స్ట్రేంజర్స్ని కలిస్తే మనం ఏం మాట్లాడుకుంటాం, బట్ యూజువలీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్స్ ఆర్ విత్ దెమ్ ఓన్లీ. యువర్ బాడీ అండ్ మైండ్ విల్ బి ఇన్ ఏ కంఫర్టబుల్ స్టేట్. స్ట్రేంజర్స్ని కలిస్తే I mean, it's all about coming out of your comfort zone as well. I mean, like, మనం ఎవరిని కలవకుండా మన లైఫ్ మనం బతికేద్దామంటే ఒక బావిలో బతుకుతున్నాం. దానికంటే ఇప్పుడు చూడండి, మీకు గొడవలు అవుతుంటే జనరల్గా అంటే గొడవలు ఏంటంటే పెద్ద గొడవలు కాదు, ఫ్రిక్షన్ వచ్చినా ఏదో వచ్చినా ఏముంటుంది, రెగ్యులర్గా రొటీన్గా ఉన్న వాళ్ళ చుట్టే వస్తుంది. ఇప్పుడు మీరు నాతో గొడవ పడాలంటే ఏం పడతారు? ఎందుకు పడతాం? అది కూడా ఫస్ట్ సింపుల్ ఒకటి, మహా మీరు నాకు గొడవ పడాలనే ఛాన్స్ ఉంటే ఇప్పుడు నేను బుక్ చేసిన చోట బుకింగ్ స్పాట్ వరకు మీకు మ్యాప్ చూపించకపోవచ్చు. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ర్యాపిడోలో ఇట్లా బుక్ చేసినప్పుడు ఆ మెయిన్ రోడ్ ఉంది కదండి, అక్కడెక్కడ ఆగిపోతుంది వెహికల్. పికింగ్ స్పాట్లో ఉన్నాను అంటాడు, నేను ఇక్కడే ఉన్నాను బాబు అంటే. అందుకనే మేడే ప్రాక్టీస్ 2 సార్లు జరిగిన తర్వాత బుక్ చేసి వెహికల్ దగ్గర వచ్చినప్పుడు మెయిన్ రోడ్కి నడుచుకుంటూ వచ్చేస్తాను. ఓకే, అచ్చా మీరు స్టార్ట్ కూడా అయ్యారు అనుకుంటా. చూస్తున్నాను మీది, అక్కడెక్కడో కాలనీలో ఉన్నారు, సడన్గా మెయిన్ రోడ్లోకి వచ్చేసారు. అందుకనే జనరల్లీ దాన్ని చూసినప్పుడు ఐ కీప్ వాకింగ్. And walking is good, sir. I mean, for fat reduction as well. I mean, the best thing that you can do is brisk walk. నేను ఈజీగా ఒక 8-9 కిలోమీటర్లు నడుస్తాను. ఒరే బాబే, సో ఈజీ 10K స్టెప్స్ అయితే ఈజీ అయిపోతాయేమో కదా. ఓన్లీ ఈ ఫిబ్రవరి నుంచే నేను తగ్గించాను. ఆల్ గుడ్ సార్, నౌ యు ఆర్ హెల్తీ నౌ. హౌ ఆర్ యూ ఫీలింగ్? నేను ఇప్పుడు అగైన్ ఐ విల్ గో బ్యాక్ హోమ్ అట్ 9:30, 10 o'clock in the night. మా కంపెనీ కూడా మిగతా కంపెనీ లాగా చాలా చిన్నగా ఎప్పుడో స్టార్ట్ అయింది. ఓకే, అబౌట్ 40 years బ్యాక్. ఓకే, చాలా పెద్దగా అయింది. 2015లో ఈ కంపెనీ చైర్మన్ ఆగస్ట్ 1st మెయిల్ ఇచ్చాడు. ఓకే, ఆగస్ట్ 31st నేను రిటైర్ అయిపోతున్నాను. నెక్స్ట్ ఓకే, వాళ్ళ అబ్బాయి మేనేజింగ్ డైరెక్టర్, అంటే ఆల్రెడీ ఐ వాజ్ మేనేజింగ్ డైరెక్టర్. ఓకే, డీల్ కంటిన్యూ. ఓకే, ఆయన సెప్టెంబర్ 1st నుంచి ఇంకా రావడం ఆఫీసర్ స్ట్రైట్. ఈజ్ నాట్ ఇన్ ఎనీ బిజినెస్. ఆయన ఎట్లా ఉంటాడంటే చూస్తే ఇప్పుడు గాంధీ లాగా మామూలుగా అప్పుడు సత్యాగ్రహానికి గాంధీ దేశం అంతా తిరిగేటప్పుడు ఏ డ్రెస్లో ఉన్నాడు అట్లా ఉంటాడు. సింపుల్ పర్సన్. అంటే మీరు అన్నారు చూడండి, కొందరికి కొన్ని దేవుడు కనుకరించి కొద్ది డబ్బులు వచ్చేస్తాయి అంతే కదా సార్. వీళ్ళకి ఇతనికి ఎన్ని డబ్బులు వదిలించే అట్లా వదిలేసాడు చూడండి, దానికి చాలా స్ట్రాంగ్ హార్ట్ ఉండాలి. నౌ కంపెనీ ఈస్ డూయింగ్ 5,000 crores turnover. బట్ హీ హస్ గాట్ పీపుల్ కదా, పీపుల్ హూమ్ హీ ట్రస్ట్. కరెక్ట్. అంటే ఆ వాతావరణం ఇప్పుడు 5,000 crore కంపెనీని ప్రైవేట్ లిమిటెడ్లోనే ఉంచుకొని maybe he doesn't want the spotlight. He never wanted spotlight. Maybe he wants to quietly do business, take the money. పేరే తెలియదు. అవును, definitely. But when I talk about Vande Bharat, you know it. Yeah. 100 ట్రైన్లు తయారు చేసాం వందే భారత్. మా కంపెనీ హైదరాబాద్లో ఉందని చాలా మందికి తెలియదు. బట్ ఇండియాలో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది ఉన్నారు. కరెక్ట్. ఇండియాలో హైదరాబాద్లో చాలా. They are crorepati's and they don't want to come out. Correct. Why? Because they don't want the spotlight. Because with spotlight some things will also come to them. I mean, like కొన్ని ట్యాక్స్ అథారిటీస్ వచ్చేస్తాయి. చాలా మంది బేసికలీ ఈసీఎల్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్. ఓకే, బయటకు వచ్చి కంపెనీ పెట్టుకొని గ్రో లైక్ దట్. బట్ నైస్ సార్, దీస్ ఆర్ సమ్ లెసన్స్ ఫర్ అస్ ఆల్సో. లైక్ ఐ మీన్ ఫర్ మీ అట్లీస్ట్, బికాస్ రిలేటివ్లీ ఐఎమ్ అట్లీస్ట్ యంగ్. రేపటి రోజు పైసలు వస్తే మనం ఏదో గాల్లో ఎగరకుండా అవురా పోయి పైసలు అంతే అని ఆలోచించాలి వాటి గురించి. ఐ మీన్ మనీ ఈజ్ మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. పీపుల్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. Which person is more important, that is debatable, but that's different. Yeah, but the point system is like, is important. Yeah, అంటే ఏదో లైక్ పైసలు వచ్చేసినాయి కదా కొట్టుకొని వస్తారు అన్నట్టు. I've seen a lot of people maybe. Yeah, ఇప్పుడు మా కంపెనీ ఉంది. Yeah sir. When he left, my chairman has left. Yeah. Turnover was 700 crores. Yeah. Today 5,000 crores. Yeah. Sir, I feel like వీటన్నిటిలో కదా there is one element that he trusted on some people. One, they did it, and second is also that there is something that is willing, I mean there is some power that is willing for him to rise like that. దానికోసం ఆయన ఏం చేశారు, different discussion, but the point is it doesn't happen. I mean you and me might fight over saying that
హార్డ్ వర్క్ ఇస్ దేర్, దిస్ ఈస్ దేర్, దట్ ఈస్ దేర్. బట్ హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా దెర్ ఇస్ సమ్ ఎలిమెంట్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యువర్ పొజిషన్, లైక్ యూ మే బీ ఇన్ సర్టన్ పొజిషన్, బట్ మేబీ లైక్ మీ టైంలో స్టార్ట్ చేసిన వాళ్ళందరూ అక్కడ లేరు, బికాస్ చాయిసెస్ వర్ డిఫరెంట్, the kind of environment they got were different, and hard work is different. Yeah, క్యాచ్ చేసే capability క్యాచ్ చేయడం మరి ఇంకోటి మేబీ లైక్ ఆ టైంలో దేవుడు ఏం రాసి పెట్టారు వాళ్ళకి. అండ్ అబౌట్ మనీ, ఐ థింక్ ద ఆన్సర్ టు సో మెనీ థింగ్స్ ఇస్ బ్యాలెన్స్. మీరు లెట్సే నేను అన్నీ నా పిల్లల కోసం వదిలేస్తానన్నది కూడా తప్పే, నేను అన్నీ నేనే ఆస్వాదించి వెళ్ళిపోతానన్నది కూడా తప్పే. వీటన్నిటి మధ్యలో బ్యాలెన్స్ తీసుకొని వెళ్తే దెన్ వీఆర్ గుడ్. సారీ వదిలేసిపోకూడదు, పిల్లల్ని బతికేది నేర్పించుకోవాలి. పాయింట్, వ్యాలిడ్ పాయింట్. మా నాన్న పంచాయతీ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. అవును సార్. నేను ఎప్పుడు 5th క్లాస్లో ఉన్నప్పుడు రిటైర్ అయ్యారు. ఓకే. ఐ రిమెంబర్ యూస్ టు గో బై వాక్ అండ్ కమ్ బై వాక్. అంటే ఇప్పుడు చిన్న టౌన్స్లో కాబట్టి దగ్గర. And mostly like they were frugal, or maybe like for them the more important thing was like, okay, let me save it so that I can use it later. లేదు, మా ఫాదర్ మాది టోటల్ 10 members, నేను 10th member in the home. Oh, కాబట్టి there is no question he makes money. so that is what frugality, and somehow like that is a necessity at that ఉన్న point. జీతంతో మేము బతికేయాలి కాబట్టి. Exactly. ఏమంటే God has given children, where 7 sisters, 3 brothers మేము. Oh sir, asal I mean on one hand it might look like ఏమైంది నంబర్సే కదా అని, బట్ అంత మందిని పోషించడం, వాళ్ళని మళ్ళీ సెటిల్ చేయడం. All 7 sisters, 6 are teachers. That is what is his intention. But that is like a proud moment for him కదా. అందరు టీచర్లో ఎవరికి వాళ్ళు బతికేశారు, అంటే ఇన్ ద సెన్స్ అలా నేర్పించడానికి. కంటే బెటర్ ఐడియా ఎవరైనా ఇస్తే యాక్సెప్ట్ చేసేంత ఓపెన్నెస్ ఉందా మనకి? తెచ్చుకుంటే లైఫ్ విల్ బి టోటలీ. అవును, సడన్గా ఎండాకాలం కూడా మీకు చలికాలం లాగా కనబడదు. ఎగ్జాక్ట్లీ. అండ్ అల్టిమేట్లీ చాలా మంది నేను చూసిన దే విల్ బి లైక్ ఇరిటేటెడ్, ఇది ఎందుకు ఇట్లా ఐడియాస్. చాలా ఈజీగా చాలా సార్లు వినింటారు మీ లైఫ్లో. మీరు ఒక సిచ్యువేషన్కి రియాక్ట్ అయినప్పుడు మీకు కోపం వస్తుంది అంతే. అవును. అదే సిచ్యువేషన్కి మీరు రెస్పాండ్ అయినప్పుడు యూ విల్ ఎంజాయ్ దట్ అకేషన్. సో సత్య నాదెలా హీ టాక్స్ అబౌట్ మైక్రోసాఫ్ట్ CEO. హీ బేసిక్లీ టాక్స్ అబౌట్ కాక్రోచ్ ఫిలాసఫీ అనమాట. అండ్ సో దాంట్లో ఐ మీన్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్ హీ టాక్స్ అబౌట్ దట్ rather than responding to scenarios or reacting to scenarios, you can respond. Yeah. 2004లో చెప్పారు. Okay. నాకు శ్రీ నాకు అంతవరకు చాలా హారిబుల్గా కోపం వచ్చేది. హారిబుల్ అంటే షాప్లో అరిచేవాడిని. మీరు అన్నారు కదా అది స్లేవ్స్దా ఏమన్నా అనేది. ఒకవేళ మీరు ఆ షాప్లో ఉంటే నా మీదకి వచ్చేవాళ్ళేమో యుద్ధానికి. కాకపోతే నేను అరిచేదానికి ఓనర్ అరిచేదానికి తేడా ఉంటుంది, పర్పస్ ఉంటుంది. కాబట్టి నేను అరిచినా కోప్పడేవాళ్ళు కాదు, అందులో ఇంకా సన్నగా ఉండేవాడిని అప్పట్లో. ఒక 4 రోజులు అయిన తర్వాత లక్కీ రియలీ అది నా కోసమే జరిగిందేమో మరి తెలియదు, కానీ కొత్త టీవీ కొన్నాం మా లైఫ్లో ఫస్ట్ టైం. జస్ట్ ఒక 10 రోజులు అయింటుంది. పాప చిన్నగా ఉంది. ఓకే. మామూలుగా పాకుతూ ఉంటారు కదా పిల్లలు, నడిచే ముందు ఆ స్టేజ్లో ఉంది పాప. ఇల్లంతా తిరుగుతూ ఉంటుందని తను ఏం చేసిందంటే కొంచెం ఈ ఫినాయిల్ డెటాల్ ఉంటుంది, అదేసి ఫ్లోర్ అంతా క్లీన్ చేసేది. పాప టక్టగా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అప్పట్లో కేబుల్ కనెక్షన్ అందులో పెద్ద టీవీలు కదా, LED లేవు కదా అప్పుడు. టీవీ స్టాండ్ అని చెప్పేసి కేబుల్ ఇట్లా లాగింది. లాగితే కేబుల్ వైర్ చేతికి వచ్చింది, టీవీ ఇట్లా ముందు. కొత్త టీవీ 10-15 రోజులు కూడా అయింది అసలు. అప్పుడు సంధ్య హాస్పిటల్ దగ్గర ఉండేవాడిని నేను. మాది కరెక్ట్ గాంధీనగర్, మీకు ఐడియా ఉంటుంది కదా, రంగారెడ్డి నగర్ బస్ స్టాప్. మొత్తం రంగారెడ్డి నగర్ బస్ స్టాప్ లో EPE ప్రాసెస్ ఫిల్టర్స్ అని కంపెనీ ఉంటుంది. దాంట్లో చేసేవాడిని నేను. మేము లంచ్కి ఇంటికి వచ్చి వెళ్ళేవాళ్ళం. అప్పుడు మ్యాచ్ మధ్యాహ్నం స్టార్ట్ అయ్యేది, క్రికెట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాలో. నేను అట్లా 2 ఫ్రెండ్స్ బైక్లో వచ్చి కరెక్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి బయలుదేరేవాళ్ళం. వచ్చేసరికి ప్లేట్లోనే రెడీ పెడితే చెట్టగా తిని 15 నిమిషాల్లో వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ టీవీ ఆన్ చేస్తుంటే బ్లాక్ అండ్ వైట్ వస్తుంది టీవీ, కొత్త టీవీ. 2 నిమిషాలు ఏదో కొత్తది అడ్జస్ట్మెంట్లో పోయిందేమని కొడుకున్నాను. పక్కన ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్, బాక్సులు తెచ్చుకునే వాళ్ళు, అందరు కలిపి మా ఇంట్లో తినేవాళ్ళం మ్యాచ్ చూసుకుంటూ 1/2 అవర్ అట్లా. వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆలోచించా,
నేను కింద పడింది, పాప వస్తాను క్లీన్ చేస్తుంటే వైర్ లాగితే కింద పడింది. దట్ ఈస్ వేర్ నేను నా కోపం తగ్గించుకోవడం మొదలుపెట్టాను. నేను ఏమనలేదు, వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడో కూర్చొని సడన్గా టీ తాగుతున్నప్పుడు ఎప్పుడో స్ట్రైక్ అదే ఏంటి టీవీ పడిపోయింది కలర్ పోతుంది, నాకు అసలు ఎక్కడ కానీ కోపం కానీ ఫీలింగ్ కానీ రాలేదేంటి అని చెప్పి ఆలోచిస్తుంటే, ఓకే And- పక్కన ఏమైనా కొలీగ్స్ ఉన్నారని రాలేదా అట్లా కూడా కాదు, ఉన్న ఇన్స్టెంట్గా ఎంతో కొంత ఫీల్ అయితే వస్తుంది కదా. కొత్త టీవీ అతి కష్టం మీద కొన్నాం 20,000 అండ్ అంటే ఇంకోటి మన ఊపిరి పిల్లలు కూడా కదా సార్, ఐ థింక్ అట్లానే కాదు అక్కడ అంటే ఆమె డైలీ క్లీన్ చేస్తుందని ఐడియా ఉంది నాకు. క్లీన్ చేసేటప్పుడు వైర్ లాగితే అది కూడా వచ్చింది, కింద పడింది. అంటే నా మైండ్లోకి వచ్చింది, ఇప్పుడు కష్టపడి కొని ఖైరతాబాద్ దాకా పోయి ఎల్జీ షోరూంలోకి వెళ్ళి ఇద్దరం చూసి కొనుక్కొని కష్టపడి తెచ్చుకున్న టీవీ ఆమె అయితే కింద పడేసి పగలగొట్టదు కదా కాల్చుకాలు. అందులో అది ఉన్న ప్లేస్ నుంచి బలవంతంగా తోస్తే తప్ప పడదు, అంటే ఇన్ ద సెన్స్ వాంటెడ్గా చేయాలని చేస్తే తప్ప పడదు కదా. అవును సార్, బట్ దట్ ఈస్ బ్లిస్ కదా సార్. అంటే ఇంక అప్పటి నుంచి కొంచెం అంటే జస్ట్ ట్రైనింగ్ అయిపోవడము, ఆ ప్రాక్టీసెస్ ఇంకా చేస్తున్నాం అన్నమాట. ఉదయం లేచి యోగాసనాలు ఇవి అనేసి ఆవేశంగా ఆ స్టేజ్లో దట్ మేడం ఓకే ఆలోచిస్తే ఇంత ప్రశాంతంగా కూడా ఉండొచ్చు అనిపించి 378 సార్. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, గుడ్ డే.